ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొట్టినా సరే లేదా బయటికి వెళ్ళి సినిమా చూస్తున్నా సరే పాప్కార్న్ అనేది చాలా చాలా స్పెషల్ కదా. అయితే నార్మల్గా పాప్కార్న్ తినటం కాకుండా ఇలా స్వీట్ లడ్డు తయారు చేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్గా తయారు చేసి ఇవ్వాలంటే ఇది చాలా సింపుల్గా తయారు చేసి ఇచ్చేయచ్చు. ఈ స్వీట్ లడ్డుకి ఏమేమి కావాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం కూడా చెప్పేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేసి మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కజొన్న గింజలు అయితే ఇలా 3 నుంచి 4 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ఆయిల్ తీసుకోవాలి. ఈ గింజల్లోకి ఇలా తీసుకున్న తర్వాత ఆ గింజలకి ఆయిల్ కి పట్టేసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గ్యాస్ కూడా మీడియంలో పెట్టేసుకుంటే కొన్ని సెకండ్స్ లోనే పాప్కార్న్ అనేది ఇలా చిటపట అనుకుంటూ రెడీ అయిపోయి ఉంటాయన్నమాట. అన్ని పూర్తి అవగానే వెంటనే ఇక్కడ తీసేసుకోవాలి. ఆయిల్ అయితే వీటికి తగ్గట్టు తీసుకోవాలి, లేకపోతే మాత్రం కరెక్ట్ గా రావన్నమాట. ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా చిన్న జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనమైతే 2 కప్పులుగా తీసుకుంటున్నాము. ఇలా 2 సార్లుగా రెండోసారి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇలా కొంచెం మిక్సీ పడిన తర్వాత యాలకులు కూడా ఒక 3 అయితే తీసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. పటిక బెల్లాన్ని ఒక 2 స్పూన్లు తీసుకొని జార్లోకి, ఖర్జూరాన్ని కూడా ఒక 13 వరకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి పేలాల పౌడర్ ఉంది కదా, ఇందాక మిక్సీ పట్టుకుంది, 4-5 స్పూన్లు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి రెడీ అయిపోయింది కదా, జీడిపప్పు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని 1 స్పూన్ వరకు తీసుకోవాలి. పిస్తా కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని 1 స్పూన్ తీసుకోవాలి. ఖర్జూరం మిక్సీ పట్టి తీసుకున్నది దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ పిండిలో బాగా కలిసేటట్టు చేత్తోనే కలుపుకుంటే బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే నెయ్యి అయితే తీసుకోవాలి. ఈ పిండి చేతిలోకి తీసుకొని లడ్డు చుట్టుకునే విధంగా నెయ్యి ఉండేటట్టు చూసుకోవాలి. ఒక 5 నుంచి 6 స్పూన్లు అయితే నెయ్యి పట్టిద్ది. మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇలా కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, లడ్డు కూడా చాలా సింపుల్ గానే చేసేసుకోవచ్చు. పేలాలు వేయించేసుకొని అలా అన్ని మిక్సీ పట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇంకా మిగతా లడ్డూలు కూడా ఇలానే చుట్టేసుకోవాలి. ఈ లడ్డూకి పటిక బెల్లం అలానే ఖర్జూర పండు ఈ 2 మాత్రం కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇంకా వేరే ఏది తీసుకున్నా సరే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. టేస్ట్ బాగుండాలి, లైట్ వెయిట్ గా టేస్టీగా తినాలి అనుకుంటే అది కూడా హెల్తీగా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈ ఫ్లేవర్ టేస్ట్ మీకు కూడా బాగా తెలుస్తుంది. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, ఏదైనా స్పెషల్ గా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. టేస్ట్ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.